ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. దేవుడు దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారో, దేని కొరకైతే మీరు ఎదురు చూస్తున్నారో, దేవుడు వాటిని నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మీ యొక్క కుటుంబాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. ఆయన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక. గొప్ప నెమ్మది, సమాధానం, సంతోషంతో ప్రభు మిమ్మల్ని నింపునుగాక. దేవునుడిరా, మరి మరొకసారి మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడిరా, ఈ మాట చక్కటి మాట మనం చదివాము. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు గనుక ఆ పట్టణానికి చలనము లేదు. దేవుడిరా, పట్టణము దేనికి గుర్తు? ఒక వ్యక్తికి సాదృశ్యము, లేకపోతే ఒక కుటుంబానికి సాదృశ్యంగా ఉంది, ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఏ వ్యక్తికైతే దేవుడు ఉంటాడో, ఏ కుటుంబంలో దేవుని ఆత్మ సంచారం జరుగుతూ ఉంటుందో, ఏ సంఘములో ఆత్మ దేవుడు ఉంటాడో, దాన్ని ఎవరూ కదిలించలేరు. సాతానుడు కదిలించలేడు, ఇంకెవరూ కదిలించలేరు. ఏంటంటే యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. ఒక కొండ అది ఒక ఎత్తుగా ఉంటుంది, దాన్ని ఎవరూ కదిలించలేరు. అలాగే ఒక వ్యక్తిగా దేవుడు నీతో ఉంటే, దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. దేవుడు నీతో ఉంటే నిన్నెవరూ కదిలించలేరు. ఏ పరిస్థితి కూడా నిన్ను కదిలించలేదు. సాతానుడు నిన్ను కదిలించలేడు. ఇహలోకములో ఉన్న కష్ట నష్టాలు కూడా నిన్ను కదిలించలేవు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది,
యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఎంత గొప్ప మాట ఈ మాట. దేవునిరా, నువ్వు కదిలిపోతున్నావా? ప్రతిదానికి నిబ్బరము లేకుండా వణికిపోతున్నావేమో. అయితే దేవుడు నాతో ఉన్నాడా లేడా నువ్వు పరీక్షించుకోవాలి. మన యొక్క జీవితాల్లో దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. దేవుడు ఉన్న పట్టణ అది కదలదో అనే మాట. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డరా, నీవు నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా నిన్ను కదిలిస్తుందేమో. అయితే నీ దేవుడు గనుక నువ్వు కలిగి ఉంటే ఎవరూ నిన్ను కదిలించలేరు. ఈ రోజున చాలామంది నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. అనేక మంది దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటున్నారు. ఈ రోజున సాతానుడు భయంకరంగా ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడు కోపముతో ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఒక వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘాల్లో కూడా గలిబిలి మనము చూస్తూ ఉన్నాము. ఎందుకయ్యా అంటే దేవుని భక్తులను వాడు మాత్రం కదిలించలేడు. చాలామంది పైకి భక్తి గలవారుగా ఉంటున్నారు. ఆచార క్రైస్తవులుగా లేకపోతే అలవాటు ఆచార బద్ధముగా నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు నీతో ఉండలేడు. దేవునిరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రతి అరుణోదయమున దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను దేవుని దగ్గర అడుగుతూ ఉంటారు. ఆ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. నువ్వు చీకట్లో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు పాపములో ఉన్నావు, ఒకప్పుడు నువ్వు అపవిత్రతలో ఉన్నావు. అనేక రకాలైన సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు నిన్ను కృపచేత నిన్ను ఆకర్షించుకొని ఏర్పరచబడిన వంశముగా, లేకపోతే రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, ఏర్పరచబడిన వంశముగా, దేవుని సొత్తైన జనులుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. తల్లి, ఆ ఉన్నత స్థితి నువ్వు కాపాడుకుంటున్నావా? నువ్వు దేవునితోనే ఉన్నావా? దేవుడు నీతోనే ఉన్నాడా? ఎందుకంటే దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనము లేదు. ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడట. ఈ రోజున సాతానుడు అనేక మంది జీవితాల్లో మృంగాలి, ఆ వ్యక్తిని మృంగేసేయాలి, లేకపోతే ఆ యొక్క కుటుంబాన్ని మింగాలి. కుటుంబాల్లో నెమ్మది ఉంటలా, సమాధానం ఉంటలా, సంఘాల్లో కూడా సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి పైకి భక్తికరంగా కనపడుతున్నారు కానీ లోపల శక్తి ఉండలేదు. ఎందుకయ్యా అంటే మన యొక్క జీవితాల్లో దేవునిరా చాలామంది కొన్ని ఆశించి దేవుణ్ణి సేవించేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే దేవుడు నీకు ఇస్తాడు. విక్టోరియా మహారాణి ఒకరోజు అందట, నాకు దీవెనలు ఆశీర్వాదాలు నాకేమొద్దు, తీసుకెళ్ళి నా శత్రువులకు పంచండి, నాకు మాత్రం ఆ వరాలు ఇచ్చే దేవుడు నాకున్నాడు, ఆయన నాకుంటే చాలు, ఆ దేవుడు నాతో ఉన్నాడు, కాబట్టి ఇవన్నీ వరాలు, ఆశీర్వాదాలు, దీవెనలు నాకేమొద్దు అందట. ఎందుకంటే అసలైన శిశులైన రాజు, ఒక రాజ్యంలో రాజుగారు అన్నాడట, మీ కోరిందల్లా తీసుకెళ్ళిపోండి అన్నారట. బంగారం కావాలితే బంగారం, బట్టలు కావాలితే బట్టలు, ఎన్ని ధాన్యం కావాలితే ధాన్యం, ఏది కావాలితే అది తీసుకెళ్ళండి అన్నాడట. బొలోమని ఊరంతా వచ్చేసి ఎవరి కాళ్ళు తోచింది తీసుకెళ్ళిపోతున్నారట. రాజుగారి పక్కన ఒక మూల కూర్చున్నాడట, ఒకడు చూస్తున్నాడట అందరు పరిస్థితి అంతా చూసి. మరి తీసుకెళ్ళిపోమన్నాడు కదా, ఏది కావాలితే అది. చివరికి చూస్తా రాజుగారిని పట్టుకొని ఆ భుజాన్ని వేసుకుని పరిగెత్తుతున్నాడట. అరే ఆగరా అంటే, రాజా ఏంటి నన్ను తీసుకెళ్తున్నావేంటి అంటే, వాళ్ళందరూ ఒక్కొక్కటే తీసుకెళ్తున్నారు,
రాజుగా నువ్వు ఉంటే రాజ్యంలో ఉన్నవన్నీ నాకే కదా అని అంటున్నాడట. అలాగే దేవునిరా అతడు చూడటానికి పనికిరానివాడిలాగా ఉన్నాడు, కానీ అతడే మహాజ్ఞాని. రాజు నీ ఇంట్లో ఉంటే నువ్వేదో ఒకటే ఆశిస్తున్నావు, దేవుడేమో అన్నిటినీ దేవుడు నీకు ఇవ్వగలిగిన శక్తివంతుడు. మీరు గమనించారా? మన యొక్క జీవితాల్లో సాతాను వలలో పడి నెమ్మది లేని వారుగా ఉంటున్నారు. సాతానుకు చోటీయకుడి అనే మాట ఉంది. కాబట్టి దేవుడిరా ఎంతోమంది దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటున్నారు. మరియా 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత యేసు ప్రభు నాతో లేడు అని గుర్తించింది. సంసోను అండి దేవుడు నాతోనే ఉన్నాడు అనుకున్నాడు, కానీ యెహోవా తన్ను ఎడబాసిన సంగతి సంసోను గుర్తించలేదు. తల్లి, నీ జీవితంలో దేవుడు నీతో ఉన్నాడా? ఒకసారి ఆగు. కరెంట్ ఉంటే బోర్డులో ఆ టెస్టర్ పెడితే తెలుసుద్ది కరెంట్ ఉందా లేదా. అసలు దేవుడు నీతో ఉన్నాడా లేదా? దేవుడు ఉన్న ఇల్లు ఎవ్వరూ కదిలించలేరు. ఉన్న వ్యక్తిని కానీ, ఉన్న కుటుంబాన్ని కానీ, దేవుడున్న ఆ సంఘాన్ని కానీ ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? దేవునిరా ఒక మాట, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. నీకు దేవుడు తప్పకుండా ప్రతి ఉదయకాల సమయంలో లేచి నువ్వు ప్రార్థించినప్పుడు నీ సమస్యను ఆయన పరిష్కరించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే రెండవది, దేవుడు ఒక వ్యక్తిలో ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి? దేవునిరా ఒక మాట, మొట్టమొదట 87వ కీర్తన 1, 2, 3 వచనాలు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవునిరా ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉందట. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధత అనే పునాది మీద కట్టబడతారో దేవుడు ఆ యొక్క వ్యక్తి జీవితంలో నివసిస్తాడు. దేవుడు ఆ కుటుంబంలో ఉంటాడు. దేవుడు ఆ సంఘంలో ఉంటాడు. పరిశుద్ధత అనే పునాది మీద ఈ పట్టణము కట్టబడింది కాబట్టే ఆ పట్టణానికి దేవుడు తోడుగా ఉన్నాడు. లేకపోతే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. పరిశుద్ధుడు మన దేవుడు ఎవరు అంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ప్రతిరోజు నువ్వు ఈ మాటలు నువ్వు పలుకుతూ ఉండాలి. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఇది కనుక నువ్వు దీన్ని ధ్యానిస్తూ ఆలోచిస్తూ దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. పరిశుద్ధంగా ఎవరైతే ఉంటారో దేవుడు ఆ ఇంట్లో ఉంటాడు, ఆ వ్యక్తిలో ఉంటాడు, ఆ సంఘములో ఉంటాడు. ఈ రోజునండి పరిశుద్ధతను విలువగా ఎంచేవారిగా ఉండటం లేదు. పరిశుద్ధత అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించటం. దేవుని బైబిల్లో చెప్పినట్లుగా నువ్వు చేసినప్పుడు, నువ్వు ఆచరించినప్పుడు, దాన్ని నువ్వు అమలు చేసినప్పుడు దానియేలు ఒకటి గుర్తించాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. నేను కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అని తను తానుగా నిర్ణయించుకున్నాడట. ఆ యొక్క ఆహారం తినకూడదని తను తానుగా నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం అది. నేను పరిశుద్ధంగా ఉండాలి, నా కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నా నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే నా చెవులు వినికిడి, నా హోల్ బాడీ దేవుడు చూస్తున్నాడు. మీరు ఎప్పుడైనా స్రావము కలిగిన వారిని, కుష్ఠరోగులనట పాలు వెలపల ఉంచాలి అని చెప్పాడు పాత నిబంధనలో. స్రావము అంటే అంతరంగ పాపము, లేకపోతే కుష్ఠరోగము అంటే బహిరంగ పాపము. బహిరంగంగా చాలామంది బహిరంగంగా పాపం చేయరు, కానీ లోపల అంతరంగంగా పాపం చేస్తూ ఉంటారు. పైకి భక్తి గలవారిగా కనబడుతూ ఉంటారు, కానీ లోపల అంతరంగంలో పాపం జరుగుతూ ఉంది.
అపవిత్రపరచబడుతూ ఉంటారు. తల్లి, దేవుడు అందరూ పైకి అంటే సంఘంలో ఉన్నప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు చాలా పరిశుద్ధంగానే కనబడతారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలు ఇంట బయట ఒకే రీతిగా ఉంటారు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధతను బట్టి మహనీయుడు. తల్లి, నువ్వు దేవుణ్ణి బిడ్డనని చెప్పుకుంటున్నావు. మన దేవుడు పరిశుద్ధుడు కదా అండి. దానియేలు తను ఉద్దేశించుకున్నాడు. తన ఉద్దేశం చాలా మంచిది. యోసేపు కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. అందుకే పొతీఫరు భార్య తను శోధించిన ఆమెను విడిచిపెట్టి దూరంగా పరిగెత్తినట్లుగా మనం చూస్తాము. అతను వ్యక్తిగతంగా చెడ్డ పేరు వచ్చింది, లేకపోతే అతడు జైల్లో వేయబడ్డాడు. అయినా తను పాపము చేయలేదు కాబట్టి దేవుడు ఆయన్ని తగిన సమయంలో హెచ్చించాడు. ఈ రోజున సెల్ ఫోను బట్టి చాలామంది అపవిత్రపరచబడుతున్నారు. సెల్ ఫోన్ యొక్క వశములో ఉన్నారు. చాలామంది స్త్రీ వశములో ఉంటున్నారు. చాలామంది ఒక పురుషుని యొక్క వశంలో ఉంటున్నారు. దేవుని ధన వశములో ఉంటున్నారు. అనేక మంది సెల్ ఫోన్ ద్వారా అపవిత్రపరచబడుతున్నారు, దేవుని చిత్తము చేయకుండా. తల్లి, నీ జీవితంలో దేవుని శక్తి పైకి బాహ్యంగా క్రైస్తవుడిగా కనపడవచ్చు, కానీ దేవుని శక్తి నువ్వు కలిగి ఉండటంలా, దేవుని శక్తి నీలో లేదయ్యా అంటే కారణం అపవిత్రుడుగా నువ్వు ఉంటున్నావు. నీ కళ్ళను అపవిత్రపరచుకుంటున్నావు. ఎందుకంటే ఇహలోక మాలిన్యము అంటకుండా ఎవరైతే తన్ను పవిత్రంగా కాపాడుకుంటారో, ఇహలోక మాలిన్యాన్ని మనం అంటుకోకూడదు. సాతాను జయించాలి, శరీరాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనం లేదు. నిన్నెవరూ కదిలించలేరు. పరిశుద్ధత ఉన్న దగ్గర పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. యోసేపుతో దేవుడు ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు వారిలో నిలిచాడు. తండ్రి, ఈ యొక్క ఎన్నో వర్తమానాలు మనం వింటున్నాము. ఆ వాక్యానికి లోబడుతున్నావా? ఏదైతే నువ్వు అపవిత్రమైందని దేవుడు వాక్యం చేత హెచ్చరించినప్పుడు నేను అపవిత్రతలో ఉన్నానని నీకు నీవుగా తగ్గించుకొని పశ్చాత్తాపడే ఆ మనసు నీకుందా? మన యొక్క జీవితాల్లో దేవునిరా నిత్యము నిలుచు సియోను కొండవలే మనము ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏమండి, నిన్నెవరో కదిలించలేరు దేవునితో కనుక నువ్వు ఉంటే. ఏమండి, నిబ్బరంగా స్థిరమైన మనసు కలిగి ఉంటారు. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన పరిశుద్ధత, స్థిరమైన ప్రార్థనా జీవితం, స్థిరంగా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటారు. ఏమంటే దేవునిలో ఎల్లప్పుడూ అంటుకట్టబడిన వారిగా. మీరు చెట్టులో కొమ్మ నిలిచినప్పుడు అది ఎప్పుడు నిలబడే ఉంటుంది. ఏ రోజైతే ఆ చెట్టు నుండి ఆ కొమ్మ వేరైపోద్దో అది ఎండిపోద్ది. దేవునిరా, ఏదో నామకార్థంగా నీవు చెప్పుకోవచ్చు నేను క్రైస్తవుడని. క్రైస్తవుడు అంటే పరిశుద్ధుడు. క్రైస్తవుడు అంటే నిబ్బరం కలిగినవాడు, సమాధానం కలిగినవాడు. క్రైస్తవుడు అంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు. క్రీస్తు లేడు అనేక మంది జీవితాల్లో. క్రీస్తు లేడు మీ జీవితాల్లో, లేకపోతే మీ కుటుంబంలో, సంఘాల్లో. నామకార్థమైన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనం లేదు. దేవుడు అరుణోదయమున దానికి సహాయం చేయుచున్నాడు. అలాగే అరుణోదయమున దానికి సహాయం చేయుచున్నాడు అనే మాట 87వ కీర్తన 3వ వచనం కూడా, దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణమా నిన్ను గూర్చి మనుషులు గొప్పగా చెప్పుకుంటారు. దేవుడు నీలో ఉంటే నిన్ను గురించి హైదరాబాద్లో మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుడు కనుక నీతో ఉంటే నిన్ను గూర్చి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మీరు గమనించారో, ఒకప్పుడు నువ్వు ఎవరికి తెలియకపోవచ్చు, తగిన సమయంలో దేవుడు వెల్ నౌన్ పర్సన్గా నిన్ను బయటికి తీసుకొస్తాడు. నిన్ను గురించి చెప్పుకుంటారు, విస్తరించాడు, ఫలించాడు, అభివృద్ధి పొందుతున్నాడు.
దేవుని అన్ని కోణాల్లో అభివృద్ధి పొందాలి. తల్లి, నువ్వు ప్రార్థనకు సహాయం రావట్లేదా? నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో దానికి జవాబు రావట్లేదంటే ఏదో ఒక అపవిత్రత, ఏదో ఒక పాపం నీలో ఉంది అని. ఏమంటే దేవుడట పాపుల మనవి ఆలకించడట. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? పరిశుద్ధంగా ఉండి ప్రార్థిస్తే వారి ప్రార్థన వింటాడు. వారు వేడుకొనక మునిపే దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడు. ప్రభువా ప్రభువా అని చెప్పే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. ఏమండి, ఆయన చిత్త ప్రకారం చేసేవాడే పరలోకానికి వెళ్తారు. దేవుడు, మన దేవుడు లెక్కలేనన్ని క్రియలు చేసేవాడు. దేవుడు మొట్టమొదట ఒక వ్యక్తిని పరిశుద్ధంగా మార్చేది ఏంటంటే ఒకటి యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది. రెండవది వాక్యము. వాక్యము ఎక్కువగా చదవటం, ధ్యానించినప్పుడు వాక్యము అనే ఉదకము ద్వారా నువ్వు శుద్ధి చేయబడతావు. మూడవది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నిలవరిస్తాడు. ఆ పాపాన్ని జయించటానికి శక్తినిస్తాడు. ఆ పాపం చేయకుండా దేవుడు నిన్ను ఆపుతాడు. ఆ పాపాన్ని గురించి నీలో గద్దింపిస్తాడు, ఆ పాపాన్ని ఒప్పుకోమని. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను పవిత్రపరుస్తాడు. నాలుగవది దైవ భయము. ఏమండి, దేవుని భయము గనక నీలో ఉంటే అతడు ఏమండి పరిశుద్ధుడిగా ఉండగలుగుతాడు. ఈరోజునండి దేవుని భయం లేదు. దేవుని యొక్క భయముతో మనం భక్తిలో సంపూర్ణంగా ఉండాలట. దైవ భయం నీలో ఉందా తల్లి? దేవునికి భయపడుతున్నావా? యోసేపు దేవునికి భయపడ్డాడు. ఈరోజున భయపడతలేదండి. దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అనే భయము అనేక మందికి లేదు. ఏమండి, యోసేపు నేను దేవునికి భయపడువాడను అంటాడు. యోసేపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఆత్మ కలిగిన వాడు. ఏమండి, దైవ భయము నిన్ను అంటే సంపూర్ణుడిగా చేస్తుంది. ఈరోజున దేవుని భయం లేదు. దేవుని భయం లేదు కాబట్టే నువ్వు సరిగా అంటే నువ్వు ఆయనకి భయపడతలేదు కాబట్టే నువ్వు పాపం చేస్తున్నావు. భయం లేదు కాబట్టే నువ్వు చర్చికి ఆలస్యంగా వెళ్తున్నావు. చర్చికి ఆలస్యంగా దేవుని మందిరానికి వెళ్తున్నావు. అడిగేవాళ్ళు లేడు. నేను లెక్క అప్పగించాలనే లోపల అడిగేవాళ్ళు లేరు కదా. ఏమండి, దేవుని భయం లేదండి. భయపడే వాళ్ళకి ఏదైనా దేవుడు చెప్తాడు, హెచ్చరిస్తాడు. భయమునుంది పాపం చేయకుడి అనే మాట ఉంది. భయపడు, దేవుడు చూస్తున్నాడు. ఆయన సజీవుడు, నీలో ఉన్నాడు. ఎన్నో ఆశలతో, ఉన్నతమైన తలంపులతో నీలో అడుగుపెట్టాడు. నువ్వు ఎలా ఉంటున్నావు తల్లి? ఒకసారి ఆలోచించు. రెండవ మాట చెప్తున్నాను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులనై దేవుని ఇంటి వారినై ఉన్నారు. మీరిక మీదట ఏకపట్నస్థులు దేవుని ఇంటి వారినై ఉన్నారు. ఆ దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. ఏ పట్టణంలో దేవుడు ఉంటాడు? పరిశుద్ధత అనే పునాది మీద అది కట్టబడింది ఆ పట్టణము. కాబట్టే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. రెండవది ఏక పట్టణముగా ఉండాలట. పట్టణము అంటే ఒక వ్యక్తి అని చెప్పాను. పట్టణము అంటే ఒక కుటుంబము అని చెప్పాను. పట్టణము అంటే ఒక సంఘము. ఏకత్వము, ఏక మనసు, ఏకాత్మ, ఏకభావము. అపోస్తులట ఏక మనసుతో ఏకాత్మతో వారు ప్రార్థించారట. పరిశుద్ధాత్ముడుగా వారి మీదకి దిగి వచ్చాడు. ఏ కుటుంబములో 2-3 కలిసి ప్రార్థన చేస్తారో దేవుడు ఆ ప్రార్థన వింటాను. ఏకీభవించినప్పుడు నువ్వు ఏదడుగుతావో దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మీరు గమనించారా? 2 ఏకీభవించి భూమి మీద ఏదడిగితే అది ఇస్తాను అని చెప్పాడు. 2-3 కూడిన చోట నేను వారి మధ్యలో ఉంటాను అని చెప్పాడు. ఏక మనసు. ఈ రోజునండి కుటుంబంలో భార్య భర్త మీద తగాదాడటం, లేకపోతే భర్త భార్య మీద తగాదాడటం, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల మీద. ఈ రోజునండి కుటుంబాల్లో ఐక్యత లేదు, ప్రేమలు లేవు, సమాధానం లేదు. ఆత్మ అనుగ్రహించు ఐక్యత కలిగి ఉండాలి. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మకు చోటు లేదు. దేవుని వాక్యానికి ఈ రోజున కుటుంబాల్లో చోటు లేదు. కుటుంబం అట ఒక గొప్ప పరలోకమట. ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో సాతాను పనిచేయడు. ఈ రోజున కుటుంబాలు కలహాలుగా ఉండి అయ్యో నేను కుటుంబాల్లో ఉండలేకపోతున్నాను, కొంతమంది ఏడుస్తున్నారు. తల్లి, నీ జీవితంలో
ఐక్యత ఉందా? ప్రేమ ఉందా? ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మీరు గమనించారా? దేవునితో నువ్వు సహవాసం చేయాలి, ఐక్యంగా ఉండాలి. అలాగే నీ భర్తతో నువ్వు ఐక్యంగా ఉండాలి, నీ భార్యతో నువ్వు సమాధానంగా ఉండాలి. సమాధానము ఎక్కడైతే ఉంటుందో సమాధానకర్త ఆ ఇంట్లో ఉంటాడు. మీరు గమనించారా? తల్లి, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ఎక్కడ సమాధానం ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు. ఈ దేవుడు ఏ ఇంట్లో ఉంటాడో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. మానసికమైన ఆరోగ్యం, శరీర సంబంధమైన ఆరోగ్యం, ఆత్మ సంబంధమైన ఆరోగ్యం ఆ ఇంట్లో ఉంటుంది. నువ్వేమో ఐక్యత, ఆశీర్వాదము పేరు పెట్టుకోవటం కాదు. ఆశీర్వాదం ఆ ఇంట్లో ఉండాలి అంటే ఐక్యత ఉండాలి. శాశ్వతమైన జీవము ఆ ఇంట్లో ఉండాలని దేవుడే ఆజ్ఞాపించాడట. తల్లి, నీ జీవితంలో నీ యొక్క భర్తతో సమాధానంగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఏదైనా భర్త ఏదైనా పొరపాట్లు చేస్తే క్షమించేయి, భార్య ఏదైనా పొరపాట్లు చేస్తే క్షమించేయి. పిల్లలు, తల్లిదండ్రులు ఐక్యత కలిగి ఉంటే ఆ ఇంట్లో దేవుడు నివసిస్తాడు. ఆ ఇల్లు అభివృద్ధి పొందుద్ది. ఆ ఇల్లు దేవుని చేత ఆశీర్వదించబడుద్ది. దేవుని యొక్క జీవము ఆ ఇంట్లో ఉంటుంది. జీతాలు కాదండి, లక్షల కొలిది డబ్బు సంపాదించి చివరికి ఒకరంటే ఒకరు పడక ఆత్మహత్యకు పురికొల్పబడుతున్నారు. డబ్బు లేని వాళ్ళు, నాకేం పేదోడని చెప్పుకునేవాళ్ళు డబ్బుండి కూడా ఒకరినొకరు తగ్గించుకోకపోవటం, సమాధానం లేకపోవటం ఇంట్లో, కుటుంబాల్లో. మరొక మాట చెప్తున్నాను, దేవునిరా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. ఒక పట్టణం ఉంది, అది పరలోక పట్టణము. అదట పునాది మీద వేయబడిందట. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయకపోతే ఇసుక మీద కట్టబడిన ఇల్లులాగా. పునాది కదులుతుందా? పునాది మీద నువ్వు కట్టబడ్డావా? నువ్వు కూడా ఒక యెరూషలేము పట్టణానివి. నువ్వు ఒక దేవుని రాజ్యము, సంఘమే దేవుని రాజ్యము. పరలోక రాజ్యము, ఒక సియోను. ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణము పైనుండి దిగివచ్చుట యోహాను గారు చూచాడు. అది సిద్ధపరచబడి అలంకరించబడి దిగిందట. నూతనమైన యెరూషలేము పట్టణము మనమే, సంఘమే. దేవునిరా, నువ్వు కట్టబడుతున్నావా? ఇది పునాది మీద కట్టబడాలి. ఏ వరదలు రావచ్చు, తుఫానులు రావచ్చు, అది నిన్ను పడగొట్టేదిగా ఉండకుండా ఉండాలి. ఈ రోజున దేవుని మాటలు విని అనుసరించలేని వారిగా ఉంటున్నారు, కాబట్టే పడిపోతున్నారు. దేవునిరా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మన పితరులందరూ పరలోకం కొరకు ఎదురు చూచారు. ఈ భూమి మీద అన్నీ కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. త్వరలోనే ఈ యొక్క భూమి అంతం కాబోతూ ఉంది. యుగాంతమందు మనం ఉన్నాము. ఎప్పుడు ఈ యొక్క భూమి అంతరించబడిపోతుందో తెలియదు. కాబట్టి బ్రదర్, సిస్టర్, ఈ లోకం శాశ్వతమైంది కాదు. పునాది గల పట్టణము కలిగి ఏ పట్టణం ఉంటుందో ఆ పట్టణంలో దేవుడు ఉంటాడు. సమాధానం కలిగిన కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఆ వ్యక్తిలో దేవుడు ఉంటాడు. నువ్వు దేవునితో సమాధానంగా ఉంటున్నావా? దైవ సేవకునితో సమాధానంగా ఉంటున్నావా? తోటి విశ్వాసితో నువ్వు సమాధానంగా ఉంటున్నావా? వ్యక్తిగతంగా, కుటుంబంలో నీ తల్లిదండ్రులు, నీ పిల్లలతో, అందరితో నువ్వు సమాధానంగా ఉంటున్నావా? అలాగే సంఘంలో నీ తోటి విశ్వాసులతో నువ్వు సమాధానంగా ఉంటున్నావా? అయితే దేవుడు నీతో ఉంటాడు. తల్లి, సమాధానం పోగొట్టుకోబాకు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనం లేదు. ఆ ప్రతి అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. నీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందవాడిగా ఉంచడు. దేవుని వాగ్దానాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. బలమైన కార్యాలు మీ యొక్క కుటుంబంలో దేవుడు చేయునుగాక. లోబడదాం, దేవునికి లోబడదాం. పరిశుద్ధత అనే పునాది మీద మనం కట్టబడదాం. మన దేవుడు పరిశుద్ధుడు. అలాగే ఐక్యత కలిగి ఉందాం. దేవుడి పరిశుద్ధమైన వాక్యము దేవుని సన్నిధిలో దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, ఈ నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు. ఆ వాక్యానుసారంగా జీవించటానికి కృప దయచు. వ్యర్థం కానివద్దు, దీవెనకరంగా చేయి. నీ వాక్యానికి, నీ మాటకు లోబడే బిడ్డలుగా యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. మీ ముఖాలు ప్రకాశించునుగాక. మీ ప్రార్థన ఫలించునుగాక. మీరు ఆశించినది దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.